హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణతేజ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మంత్రాలయం గురించి తెలుసుకుందాం. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో తుంగభద్రా నదీ తీరాన ఉంది. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవ సమాధి పొందిన క్షేత్రం. ఈ క్షేత్రం బెంగళూరు నుంచి సుమారుగా 368 కిలోమీటర్ల దూరం ఉంది మరియు కర్నూలు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని భువనగిరిలో జన్మించిన వెంకటనాథుడు ఆంధ్ర రాష్ట్రంలో తుంగభద్రా నది తీరాన రాఘవేంద్ర స్వామిగా ఎలా మారాడు మరియు మంత్రాలయ ఆలయ విశేషాల గురించి తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇంటు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం యొక్క ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ మనకు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనమిస్తారు. దీని గుండా మనం ఆలయం వైపుగా వెళ్తుండగా ఇరువైపులా గోడలపైన శ్రీ రాఘవేంద్ర స్వామి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు, ప్రముఖ ఆలయాలు మరియు దశావతార విశేషాలని గమనించవచ్చు. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. మరియు ఎంట్రన్స్ ఆర్చ్కి కుడివైపున శ్రీరాముల వారి విగ్రహాన్ని మనం గమనించవచ్చు.
ఆర్చ్ నుంచి కాస్త ముందుకు రాగానే మనకి మంచాలమ్మ అమ్మవారి గుడి కనిపిస్తుంది. ముందుగా మనం మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మంచాలమ్మ అమ్మవారి దేవాలయం. మంచాలమ్మ కొలువై ఉన్నందున ఈ ప్రదేశాన్ని పూర్వం మంచాలి అని పిలిచేవారు. మంచాలమ్మ వారిని పార్వతీదేవి మరో రూపంగా భావిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వచ్చినప్పుడు బృందావనం కోసం అమ్మవారి అనుమతి కోరగా అమ్మవారు అనుమతి ఇచ్చిందని, అందువలనే రాఘవేంద్ర స్వామిని దర్శించక మునుపే మంచాలమ్మ వారిని దర్శనం చేసుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఇప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రధాన ఆలయానికి వెళ్దాం రండి. ఆలయ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమ వైపున మనకు క్యూ లైన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం ఆలయంలోకి ఎంటర్ అవుతాం. అలా క్యూ లైన్లోంచి ముందుకు వెళ్తుండగా ముందుగా మనకు శివుడు దర్శనమిస్తాడు. ఆ తరువాత ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి ఉపాలయానికి ఎదురుగా మనకు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. 1598 సంవత్సరం తమిళనాడులోని భువనగిరిలో జన్మించారు. ఈయన వైష్ణవాన్ని అనునయించారు మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైత్వాన్ని అవలంబించారు. వివాహానంతరం వెంకటనాథుడు తన కుటుంబంతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అక్కడ తాత్కాలికంగా శ్రీ సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత శ్రీ సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుణ్ణి ఒక కోరిక కోరుతారు. తన తదుపరి మఠం బాధ్యతలను తీసుకోమని కోరగా తను వివాహమై పిల్లలు ఉన్నందున ఆ పని చేయలేనని చెప్తారు. కానీ ఆ రోజు రాత్రి వెంకటనాథుని కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై గురువు చెప్పినట్టు చేయమని కోరుతుంది. అలా సుధీంద్రులు వెంకటనాథునికి తన ఆశ్రమంలోని శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారట. అప్పుడే సుధీంద్ర తీర్థులు వెంకటనాథుడికి శ్రీ రాఘవేంద్ర స్వామిగా దీక్షానామం చేర్చారు. సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రుని వయసు 23 సంవత్సరాలు. అనంతరం 40 ఏళ్ల వరకు అతి పవిత్ర జీవనం గడిపి జీవించసాగారు. అలా తమిళనాడులోని కుంభకోణంలోని మధ్వమఠాన్ని 1624 నుండి 1636 సంవత్సరం వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. అలా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా ప్రయాణించారు. తర్వాత కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆ తర్వాత పవిత్ర తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయానికి వచ్చి రాఘవేంద్ర స్వామి అక్కడే ఉంటూ తన బోధనలను కొనసాగించారు. ఆదోని నవాబు శ్రీ సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు మరియు ఇక్కడే మఠాన్ని స్థాపించారు. అలా అలనాటి మంచాల గ్రామమే నేటి మంత్రాలయంగా పిలువబడుతోంది.
పీఠాధిపత్యం వహించి 40 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవసమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరారు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి శుచి అయి చేతిలో వీణను పట్టుకుని బృందావనంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత శ్వాసను నిలిపివేసి మనోలయం చేశారు. 1200 సాలగ్రామాలతో బృందావనాన్ని మూసివేశారు. అలా బృందావనంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. ఇలా 700 సంవత్సరాలు సూక్ష్మ రూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రకటన చేశారని భక్తులు చెప్తారు. మంత్రాలయంలో స్వామివారికి ప్రతిరోజు బంగారు పల్లకి సేవ, స్వర్ణరథ సేవ, వెండి రథ సేవ, కనక కవచ సేవ, తులాభార సేవ వంటి ఎన్నో సేవలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఆరాధన మహోత్సవాలు జరుగుతాయి. ఆరాధన మహోత్సవాలు అనగా రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించిన సమయం. ఈ ఉత్సవానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ ఉత్సవం 7 రోజులు జరుగుతుంది. ఇందులో పూర్వారాధన, మధ్యారాధన మరియు ఉత్తరారాధన ముఖ్యమైనవి. శ్రీ గురు రాఘవేంద్రులు కారణజన్ములు. ఆయన బృందావన ప్రవేశానికి ముందు, ప్రవేశం తరువాత కూడా ఎన్నో మహిమలు భక్తులకు అనుభవమవుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని లీలలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ స్వామిని ఒక బ్రహ్మచారి చాలా కాలంగా సేవించుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలి అనే ఆశ కలిగింది. శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకుని వెళ్దామని స్వామి చెంతకు వచ్చాడు. ఆ సమయంలో శ్రీ రాఘవేంద్రులు పవిత్ర పుణ్యనదులలో దొరికే మట్టితో స్నానం చేసుకుంటూ ఉన్నారు. ఆ మట్టిని ఒక పిడికెడు ఆ యువకుడికి ఇచ్చి, వెళ్ళు, నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు. ఆ యువకుడు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఒక రాత్రి ఒక కరణం గారి ఇంటి ముందు పడుకున్నాడు. అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మరాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాణ్ణి నిద్రలేపాడు. నాకు దారి ఇవ్వమని, నీ తలపాగాలో అగ్గి ఉందని దాన్ని తీసి పారేయమని అరవసాగాడు. విషయం అర్థమైన ఆ యువకుడు, నీకు దారి ఇస్తే నాకేంటి ప్రయోజనం అని అడిగాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళాన్ని బహుకరించగా ఆ యువకుడు తల కింద పెట్టుకున్న స్వామి ఇచ్చిన మృతికను కొద్దిగా తీసి రాక్షసుని మీదకు విసిరాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు బగబగా మాడి మసైపోయాడు. ఈ గలాటా అంతా విని బయటికొచ్చిన ఇంటి యజమాని, ఇన్నాళ్ళు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు. అందుకు కారకుడైన ఆ యువకుణ్ణి ఆదరించి తన చెల్లెల్నిచ్చి వివాహం చేశాడు. అలనాటి ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ రాఘవేంద్రుణ్ణి సభకు ఆహ్వానించి ఆయనను పరీక్షింపదలిచి పల్లెంలో మాంసపు ముక్కలు పెట్టి దానిపై గుడ్డ కప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పల్లెంపై మంత్రపు జల్లులతో మాంసపుని పువ్వులు పుష్పాలుగా మార్చారు. దాంతో సిద్ది మసూద్ ఖాన్ స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోరిక మేరకు మంచాల గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహంతో విద్వాంసుడై
నవాబు దగ్గర దివానుగా మారి మఠాన్ని నిర్మించి స్వామిని సేవించి తరించాడు. తంజావూరు రాజ్యంలో కరువు కాటకాలు పెచ్చరిల్లడంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానిలో ప్రవేశించి ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతంలో వ్రాసి అదే బీజాక్షరాన్ని నిత్యము వ్రాస్తూ జపం చేయమని ఆజ్ఞాపించారు శ్రీ రాఘవేంద్ర స్వామి. కొద్ది కాలంలోనే కుండపోతగా వర్షాలు పడి పంటలు పండి కరువు నివారణ జరిగింది. భక్తుల కోరికలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడిగా పూజలందుకుంటున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. మరియు కలియుగ కల్పవృక్షంగా భక్తులు ఆయన్ని కొలుస్తారు. రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న మంత్రాలయంలో మధ్వ సాంప్రదాయాన్ని పాటిస్తారు. అక్కడ జరిగే పూజాధికాలు అన్నీ కూడా మధ్వ సాంప్రదాయ ప్రకారమే జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది చందనాన్ని తయారు చేసే పద్ధతి. ఇక్కడ మంత్రాలయంలో స్వామివారి పూజకు అవసరమైన చందనాన్ని స్వయంగా సాంప్రదాయబద్ధంగా అర్చకులే తయారు చేస్తారు. అలా తయారు చేసిన దాన్నే పూజకు వినియోగిస్తారు. ఆలయానికి ఎడమ వైపున ఒక పెద్ద తులసి వనాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి బృందావన ప్రవేశ అనంతరం చాలామంది మఠాధిపతులుగా తమ బాధ్యతలను నిర్వర్తించారు. వారి ఫోటోలని మనం ఇక్కడ చూడవచ్చు మరియు వారి బృందావనాలని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రస్తుతము శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారు మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి వెనుక వైపున తుంగభద్రా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కూర్చొని తపస్సు చేశారని చెప్తారు. తుంగ మరియు భద్ర అనే నదులు కలిసి తుంగభద్రా నదిగా ఏర్పడి ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. అందుకే తుంగభద్రా నదికి 72 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి.
కండి శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర మరియు మంత్రాలయ ఆలయ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.